There are lots of videos on YouTube and Instagram. ఇలాంటి వీడియోస్ అన్న చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో కన్నా రైట్ సైడ్ ఉన్న వీడియో చాలా అట్రాక్టివ్ ఉంది. ఒకవేళ మీకు రెండు వీడియోలో కనబడ్డా కానీ రైట్ సైడ్ ఉన్న వీడియో మీకు క్లిక్ చేస్తారు. ఆబ్వియస్లీ జస్ట్ బికాస్ ఇట్స్ క్వైట్ అట్రాక్టివ్ అండ్ చాలా ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారు అండ్ మెయిన్లీ ఆటోమేటిక్ క్యాప్షన్స్ ఉన్నాయన్నమాట. So in this video I'm going to show you how to make your videos viral. Automatic caption ఎలా యాడ్ చేయాలన్నమాట. సో వీడియో going to be most interesting. So video లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. So hey there viewers, myself Manathe Kirti, I am on the channel Dynestech. So without wasting any more time, let's get started. మీరు ఏ సాఫ్ట్వేర్ ఏ యాప్ని యూజ్ చేయొచ్చు, ఇట్స్ యువర్ విష్, ఇట్స్ అప్ టు యువర్ మార్క్. బట్ అన్నిట్లలో కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, కామన్ సెట్టింగ్ ఉంటుంది అనమాట. కామన్ సెట్టింగ్, కామన్ ఎడిట్ అని మీరు ఫాలో అయితే సో దట్ మేక్స్ యువర్ వీడియో వెరీ 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 అట్రాక్టివ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే సింపుల్గా మీరు ఎప్పుడైనా సింపుల్ అండ్ బోల్డ్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. డోంట్ యూజ్ ఫ్రీజీ అండ్ స్టైలిష్ చప్పరి ఉన్న టెక్స్ట్ అయితే అసలుగా యూజ్ చేయకండి. సో దట్ ఏంటంటే మీ వీడియో అనేది కొంచెం గలీజ్గా ఉంటుంది అనమాట. సో నా వరకైతే అలాంటి టెక్స్ట్ నాకు ఇష్టం ఉండదు అండ్ నేను మీ కూడా సజెస్ట్ చేస్తాను, యూజ్ బోల్డ్ టెక్స్ట్. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే మీడియం సైజ్ ఉండేలా చూసుకోండి. ఆ సైజ్ లైక్ ఫాంట్ సైజ్ ఏదో ఉంటుందో సో మీడియం ఉండాలి. డోంట్ యూజ్ స్మాల్ టెక్స్ట్, లేదంటే స్మాల్గా ఉన్న టెక్స్ట్ లేదా పెద్దగా ఉన్న టెక్స్ట్ యూజ్ చేయకండి. సో మీడియంగా ఉన్నది దాట్ విల్ బి రియలీ ఫ్యాంటాస్టిక్. అండ్ థర్డ్ ప్రో టిప్ వచ్చేసి ఏంటంటే వెన్ ఎవర్ యూజ్ యానిమేషన్, సో డెఫినెట్గా మీరు యానిమేషన్ యూజ్ చేయాలి. బట్ ఎలాంటి యానిమేషన్ యూజ్ చేస్తారనే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు టైపింగ్ యూజ్ చేయొచ్చు, లేదంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ సింపుల్గా లైక్ ఇఫ్ యూ వన్ మేక్ యూర్ వీడియో మోర్ యాస్థెటిక్, లేదంటే కొంచెం స్పెషల్గా ఉంచాలనుకుంటే మీరు టైపింగ్ అనే యూజ్ చేయొచ్చు. లేదు మీ వీడియోస్ అన్న సింపుల్గా బాగుండాలి అనుకుంటే జస్ట్ యూజ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ యానిమేషన్స్ అనమాట. ఈ యానిమేషన్స్ అని ఏమైతే అంటే సో చాలా సింపుల్గా ఉంటాయి, క్లియర్గా ఉంటుంది, చూసే వ్యూయర్స్ కూడా ఏంటంటే ఈజీగా అర్థం కానికి అండ్ దట్ సీమ్స్ మోర్ అట్రాక్టివ్ నార్మల్గా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ చేసే బదులు. సో ఈ 3 టిప్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇంగ్లీష్ వీడియోస్ షూట్ చేసేది ఉంటే తెలుగు, హిందీ ఇలాంటి వీడియోస్ కాకుండా ఓన్లీ ఇంగ్లీష్ వీడియోస్ మాత్రమే షూట్ చేసే ఉంటే దానికి ఇంగ్లీష్ సబ్టైటిల్స్ మాత్రమే కావాలనుకుంటే యూ కెన్ యూస్ క్యాప్కట్ అనమాట. దాని నంబర్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి. ఐ సజెస్ట్ యూ టు ఫాలో ఆటో అనమాట. సో ఆటో క్యాప్షన్స్ అని జనరేట్ అయ్యేలా చూసుకోండి. సో ఆటో క్యాప్షన్స్ అన్న జనరేట్ కావాలంటే తెలుగులో కావచ్చు, వేరే రీజనల్ లాంగ్వేజ్లలో దెర్ ఆర్ వెరీ ఫ్యూ యాప్స్ అనమాట. సో ఇంగ్లీష్లో కాకుండా తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్ట్ చేయడానికి, తెలుగు టు తెలుగు క్యాప్షన్ రానికి అనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఆటో క్యాప్ అనమాట. దే ఆర్ లాట్స్ ఆఫ్ యూట్యూబర్స్ టోల్డ్ అబౌట్ యూ ఆటో క్యాప్. బట్ ఈ ఆటో క్యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అప్లికేషన్ అవైలబుల్గా ఉండదు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జస్ట్ డౌన్లోడ్ దట్ యాప్. ప్యూర్ ఆండ్రాయిడ్ యూజర్ మీరు ఆటో క్యాప్ కావచ్చు, క్యాప్కట్ కావచ్చు, లేదంటే ఆటోమేటిక్ సబ్టైటిల్స్ యాప్స్ ఇలాంటి యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. యూ కెన్ ట్రై దోస్ యాప్స్. ఇఫ్ యూ ఆర్ iOS యూజర్, ఐఫోన్ యూజర్ అయితే సో veed.io లేదంటే captions.io యాప్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. దీస్ ఆర్ ఫ్రీ యాప్స్ అనమాట. యూ డోంట్ నీడ్ టు పే మనీ ఫర్ దీస్ యాప్స్. సో మీకు యాప్ స్టోర్లో ఉంటాయి, యూ కెన్ ట్రై దీస్ యాప్స్. సో నేను బ్లింక్ యాప్లో ట్యూటోరియల్ ఇస్తున్నాను అనమాట. సో దీంట్లో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్లీ యాప్ ఇన్స్టాల్ చేసినాక సో మీ డాక్యుమెంట్ అని సెలెక్ట్ చేసుకోండి, ఫైల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో దీనిలో తెలుగు, హిందీ అలాంటి ఏమి ఉండదు, ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇట్ టేక్ సమ్ టైమ్ టు లోడ్. సో కొంచెం ట్రాన్స్క్రైబ్ అయ్యాక సో మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్లీ మీకు ఇక్కడ ప్రతి ఒక్క ఏదైతే స్క్రిప్టింగ్ ఉంటుందో, ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి అనమాట. సో మీరు ప్రతి ఒక్క టైం లైన్ చూసుకోండి, ఒక్కొక్క సెకండ్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి చూసుకొని వాటిని కొంచెం ఎడిట్ చేసుకోండి, ఓకేనా. సో మీరు ఎడిట్ చేసుకున్నాక సో టిక్ మార్క్ చేయండి. సో బేసికల్లీ మీరు ఇది తెలుగు వీడియో చేయొచ్చు, హిందీ వీడియో, ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అనే వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో నో ఇష్యూస్ అనమాట. బట్ మోస్ట్ ప్రాబ్లీ కొంచెం ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ మీరు చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకొని సో మీరు ప్రొసీడ్ అవుతే దాట్ విల్ బి బెటర్ అనమాట. సో టిక్ మార్క్ క్లిక్ చేశాక మీకు దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ స్టైల్ ఏదైతే ఉంటుందో స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ స్టైల్స్ చాలా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న స్టైల్స్ ఉన్నాయన్నమాట. చాలా నంబర్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ యువర్ ఫేవరెట్ వన్. బట్ నేను ఇంతకుముందు రూల్స్లో చెప్పాను కదా, చాలా ఫ్రీజీగా చప్పరి ఉన్న కాకుండా ట్రై టు యూజ్ కొంచెం బాగుండే సెలెక్ట్ చేసుకోండి. సో నార్మల్ ఒక సెలెక్ట్ చేసుకొని ఫాంట్ అనేది నార్మల్ ఒకటి మంచి డీసెంట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంకా పోతా ఉంటే ఇంకా చాలా ఆప్షన్స్
ఆప్షన్స్ ఉంటానే ఉంటాయి. లైక్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, లైక్ ఇన్ అండ్ అవుట్ యానిమేషన్స్ ఉన్నాయి. సో కస్టమ్ యానిమేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సో మీకు ఇక్కడ హైలైట్స్ ఉంటాయి అనమాట. హైలైట్స్లో మీరు ఒక్కొక్క లెటర్ కొన్ని వర్డ్స్ని మీరు హైలైట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు నేను ఒక స్క్రోల్ చేశాను, ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసి హైలైట్ మీద క్లిక్ చేస్తే అది ఎల్లో కలర్ చేంజ్ అయిపోయింది యూనో. సో ఇలాంటి యానిమేషన్స్ మీకు క్రియేట్ చేసుకోవచ్చు మంచిగా. సో బ్లింక్ అనేది చాలా బెటర్ యాప్, మీరు ట్రై చేయండి. అంతా అయిపోయాక ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీ డిజైర్డ్ వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో మీరు ఇలాంటి యానిమేషన్స్ నార్మల్గా యూజ్ చేసి చాలా మంచి అట్రాక్టివ్ వీడియోస్ చేసుకోవచ్చు అనమాట. బట్ ప్రో టిప్ అనేది లాస్ట్ నేను చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, సో బిఫోర్ యూ అప్లోడింగ్ యువర్ వీడియో, బిఫోర్ లైక్ ఎడిట్ ఏదో చేశారో మీరు క్యాప్షన్స్ అనేది, సో ట్రై టు యూజ్ యానిమేషన్స్ అనమాట. ఎలాంటి యానిమేషన్స్? క్యాప్షన్స్ కోసం కాదు, ఫర్ యువర్ వీడియోస్ అనమాట. లైక్ ఎవ్రీ షార్ట్, ఎవ్రీ ఫ్రేమ్ కంటే ఏంటి మీరు అప్పుడప్పుడు కట్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా, 2 క్లిప్స్ అని జాయిన్ చేసినప్పుడు కట్స్ యాడ్ చేస్తారు కదా. కట్స్ యాడ్ చేసినప్పుడు సో మీరు కొన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అని యాడ్ చేయండి. దట్ మేక్స్ యువర్ వీడియో బెటర్ అండ్ మోర్ అట్రాక్టివ్ అనమాట. ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. అరే భయ్యం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఆల్రెడీ నా వీడియోస్లో అనలిటిక్స్ చూస్తే ఓన్లీ కేవలం 1% మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 99% అలా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. అరే మీలో ఒక 10% చూసుకున్నా కానీ నాకు 10K సబ్స్క్రైబ్ అయిపోయి అయ్యేటోళ్ళు. సో నా తరపున ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ టు సబ్స్క్రైబ్ ది ఛానల్, హిట్ అండ్ ది బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. అండ్ ఇఫ్ యూ నో మీ పర్సనల్లీ జస్ట్ కామెంట్ చేయండి #road to 10K అని చెప్పేసి. అండ్ వీడియో ఎంగేజ్మెంట్ అని పెరుగుతుంది అనమాట. సో పర్సనల్ అని కాదు, ఇఫ్ యూ వాంట్ మేక్ ఇఫ్ యూ వాంట్ to grow my channel faster, so use #road to 10K on comment section so that engagement పెరుగుతుంది, నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. సో దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ కమ్ టు యూ పీపుల్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం, బట్ అంటిల్ దెన్ గుడ్ బై.